Hi friends, welcome back to my channel and this is nutritionist Dr. Kiranmayi. So ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే హెయిర్ ఫాల్ గురించి అండి. మనలో చాలామంది హెయిర్ ఫాల్ సమస్యతో అయితే బాధపడుతూ ఉంటారు. దీనికి ఏంటంటే there are several reasons అండి, బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఏంటి అంటే ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అండి. సో ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది దేనివల్ల వస్తుందంటే ముఖ్యంగా ఆడవాళ్ళల్లో ఈ పీరియడ్స్ వల్ల వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే డైటరీ ఇంటేక్ అంటే ఐరన్ రిచ్ ఫుడ్స్ అనేటివి తక్కువైపోయినా కూడా వస్తుంది. అండ్ ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ గ్యాస్ట్రోఇంటెస్టినల్ బ్లీడింగ్ అలాంటివి అల్సర్స్ ఉన్నా కూడా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అనేది వస్తుందండి. ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియాకి మన హెయిర్ లాస్కి కారణం ఏంటి అంటే యాక్చువల్గా మన రెడ్ బ్లడ్ సెల్స్లో హిమోగ్లోబిన్ అని ఒక కంటెంట్ ఉంటుందండి. సో ఈ హిమోగ్లోబిన్ అనేది ఐరన్ ప్లస్ ప్రోటీన్తో ఫామ్ అవుతుందన్నమాట. అండ్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ హిమోగ్లోబిన్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ టు క్యారీ ఆక్సిజన్ టు ఆల్ ద టిష్యూస్ ఇన్ ద బాడీ అనమాట, ఇంక్లూడింగ్ హెయిర్. సో మన టిష్యూస్కి ఆక్సిజన్ అనేది అందకపోతే ఏమవుతాయంటే అండి ఆటోమేటిక్గా టిష్యూస్ అనేటివి సరిగా పనిచేయవు. అందువల్లనే ఐరన్ డెఫిషియన్సీ అనీమియాతో బాధపడుతూ ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా దే ఆర్ వెరీ మచ్ టయర్డ్ అనమాట అండ్ ఎగ్జాస్టెడ్గా ఉంటారు. వాళ్ళు ఏ చిన్న పని కూడా చేయలేరు అండ్ వాళ్ళకి మజిల్ క్రాంప్స్ ఉంటుంది, గుండె దడ ఉంటుంది, పేల్నెస్ ఉంటుంది, అంటే మొహమంతా పాలిపోయినట్టు ఉంటుంది, కళ్ళ కింద చారలు ఉంటాయి అన్నమాట. సో అదేవిధంగా ఈ ఐరన్ డెఫిషియన్సీ అనీమియాతో బాధపడుతున్న వాళ్ళకి హెయిర్ అనేది కూడా ఒక టిష్యూ లాంటిదే అండి. ఆ హెయిర్కి కూడా తగినంత ఆక్సిజన్ అనేది అందదనమాట. ఎందుకంటే మిగతా టిష్యూస్ అన్నిటికీ ఆక్సిజన్ అందకపోతే అవి చనిపోతాయి. కాబట్టి మన బాడీ ఏం చేస్తుందంటే ఏది ప్రయారిటీ ఉందో దానికి ఫస్ట్ ఆక్సిజన్ సప్లై అనేది చేస్తుంది అనమాట. సో అన్ని టిష్యూస్కి ఆక్సిజన్ సప్లై అనేది అందజేస్తుంది అండ్ హెయిర్కి మాత్రం అందజేయదనమాట. అందువల్లే దేర్ విల్ బి సివియర్ లాస్ ఆఫ్ హెయిర్ ఫాల్ ఇన్ ఐరన్ డెఫిషియన్సీ అనీమిక్ పీపుల్ అనమాట. సో నా సజెషన్ ఏంటంటే మీలో ఎవరికైనా ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంటే మాత్రము మీరు ఏం చేయొచ్చు అంటే హెచ్బి లెవెల్ అనేది చూసుకోండి, టోటల్ బ్లడ్ కౌంట్ చూసుకోండి అండ్ ఫెరిటిన్ లెవెల్ అండ్ ట్రాన్స్ఫరిన్ లెవెల్ ఇవన్నీ కూడా మీరు బ్లడ్ టెస్ట్ చేసుకొని చూడండి. ఈ లెవెల్స్ అన్నీ కూడా మీకు తక్కువగా ఉంటే మాత్రము యు ఆర్ సఫరింగ్ విత్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అని అర్థం చేసుకోండి. ఇఫ్ యు ఆర్ సఫరింగ్ విత్ ఐరన్ డెఫిషియన్సీ అనీమియా అయితే మాత్రం ఖచ్చితంగా మీ డైట్లో ఐరన్ రిచ్ ఫుడ్స్ లైక్ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ తీసుకోండి అండ్ ఆల్సో డార్క్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, లెంటిల్స్ అంటే ఏంటంటే బీన్స్, రాజ్మా, చిక్ పీస్, బొబ్బర్లు ఇలాంటివి తీసుకోండి. అండ్ ఆల్సో మొరింగా పౌడర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్ ఈస్ వెరీ రిచ్ ఇన్ ఐరన్ అండి. వీటితో పాటు డ్రై ఫ్రూట్స్ లైక్ డేట్స్ కానీ అండ్ ఆల్సో రైజిన్స్ అంటారు, బ్లాక్ రైజిన్స్ అండ్ పొమిగ్రనేట్, టామరిన్ పల్పు ఇలాంటివి తీసుకోవడం వల్ల మీ బాడీలో ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం మీరు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మేరకు ఐరన్ ఫోలిక్ యాసిడ్ అనే ట్యాబ్లెట్ కూడా తీసుకుంటే మీకు త్వరలో ఐరన్ లెవెల్స్ అనేటివి ఇంప్రూవ్ అవుతాయి అండ్ మీ హెయిర్ గ్రోత్ కూడా చక్కగా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ గైస్, బాయ్, టేక్ కేర్.